Hi everyone, enter first year, subject Sanskrit. The question paper pattern and important syllabus lessons. First bit, Slokam Purayitva Tasya Bhavam Likata. Slokam Purayitva Tasya Bhavam Likata. Slokam పూరించి భావం రాయాలి. శ్లోకం సాంస్క్రిట్లో రాయాలి అండ్ భావం ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. ఓకే, ఫస్ట్ లెసన్ నుంచి వస్తాయి ఇవి. మనకు 2 శ్లోకాలు ఇస్తారు. ఫస్ట్ లెసన్ నుంచి ఒక శ్లోకం వస్తుంది. మనకు 3, 1, 3, 4, 6, 7 శ్లోకాలు ప్రాక్టీస్ చేసి భావం నేర్చుకుంటే సరిపోతుంది. 6 మార్క్స్. నెక్స్ట్ సెకండ్ బిట్, నిబంధ ప్రశ్న ఫ్రమ్ పోయట్రీ. నిబంధ ప్రశ్న ఫ్రమ్ పోయట్రీ. మనకు లెసన్స్ 2, 3, 5 లెసన్స్ ఎస్సేలు చదువుకుంటే సరిపోతుంది. మన ఎస్సేలు ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. 6 మార్క్స్. థర్డ్ బిట్, నిబంధ ప్రశ్న ఫ్రమ్ ప్రోజ్. ఈ ప్రోజ్ లెసన్లో 1, 2, 4 ఈ లెసన్స్లో చదువుకుంటే సరిపోతుంది. మనం ఎస్సేలు ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. 6 మార్క్స్. 2 ఎస్సేలు ఇస్తారు. ఒక ఎస్సేకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఈచ్ వన్ 6 మార్క్స్. మనకు ఫోర్త్ బిట్, ఉపవాచక ప్రశ్న. ఉపవాచకం ప్రశ్న లెసన్స్ 1, 2, 3, 4 ఈ లెసన్స్ నుండి ఉపవాచకం ప్రశ్నలు చదువుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క లెసన్లో 2 క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. మనం సాంస్క్రిట్లోనే రాయాలి. 8 మార్క్స్. ఫిఫ్త్ బిట్, సందర్భవాక్య ఫ్రమ్ పోయిట్రీ. సందర్భవాక్య ఫ్రమ్ పోయిట్రీ లెసన్స్ 2, 3, 5 లెసన్స్ నుండి చదువుకుంటే సరిపోతుంది. 6 మార్క్స్. సిక్స్త్ బిట్, సందర్భవాక్య ఫ్రమ్ ప్రోజ్. సందర్భవాక్య ఫ్రమ్ ప్రోజ్ లెసన్స్ 1, 2, 4 లెసన్స్ నుండి మనం చదువుకుంటే సరిపోతుంది. 6 మార్క్స్. సెవెంత్ బిట్, లఘు ప్రశ్న సమాధత్త. లఘు ప్రశ్న సమాధత్త ఫ్రమ్ పోయిట్రీ లెసన్స్ 2, 3, 4 లెసన్స్ నుండి చదువుకుంటే సరిపోతుంది. 6 మార్క్స్. ఎయిత్ బిట్, లఘు ప్రశ్న సమాధత్త ఫ్రమ్ ప్రోజ్. ఎయిత్ బిట్, లఘు ప్రశ్న సమాధత్త ఫ్రమ్ ప్రోజ్ లెసన్స్ 1, 2, 3 లెసన్స్ నుండి క్వశ్చన్ ఆన్సర్ చదువుకుంటే సరిపోతుంది. 6 మార్క్స్. నెక్స్ట్ నైన్త్ బిట్, ఏకవాక్య ప్రశ్న ఫ్రమ్ పోయిట్రీ. ఏకవాక్య ప్రశ్న ఫ్రమ్ పోయిట్రీ ఆల్ లెసన్స్ చదువుకోవాలి. లెసన్స్ 1, 2, 3, 4, 5, 6 ఆ లెసన్స్ నుండి మనము క్వశ్చన్ ఆన్సర్ చదువుకోవాలి. చాయిస్ ఉండదు. 5 మార్క్స్. 10th బిట్, ఏకవాక్య ప్రశ్న ఫ్రమ్ ప్రోజ్. ఏకవాక్య ప్రశ్న ఫ్రమ్ ప్రోజ్ ఆల్ లెసన్స్ చదువుకోవాలి. ఓకే, లెసన్స్ 1, 2, 3, 4, 5, 6 నో చాయిస్. 5 మార్క్స్. నెక్స్ట్ 11th బిట్, పేరాగ్రాఫ్. పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకు టెక్స్ట్ బుక్లో 1 to 6 నుండి పేరాగ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే, 5 క్వశ్చన్స్ ఇస్తారు. పేరాగ్రాఫ్లోనే ఆన్సర్స్ ఉంటాయి. మనం కరెక్ట్ చేసుకుని చూసుకొని ఆన్సర్స్ రాయాలి. 5 మార్క్స్. నెక్స్ట్ 12th బిట్, సంధి విఘటయత ఫ్రమ్ సవర్ణ, గుణ, వృద్ధి, పూర్వరూప సంధి చదువుకుంటే సరిపోతుంది. 8 మార్క్స్. ఓకే, సంధి డివైడ్ చేసి సంధి పేరు రాయాలి. నెక్స్ట్ 13th బిట్, సంధి సంధత్త ఫ్రమ్ సవర్ణ, గుణ, వృద్ధి, పూర్వరూప ఈ సంధుల నుండి మనం చదువుకుంటే సరిపోతుంది. ఓకే, 8 మార్క్స్. సంధి డివైడ్ చేసి ఇస్తారు. మనం కలిపి సంధి పేరు రాయాలి. ఓకే, నెక్స్ట్ 14th బిట్, శబ్దాహ. శబ్దాహ మనం పుంలింగ శబ్ద, స్త్రీలింగ శబ్ద చదువుకోవాలి. మనకు టెక్స్ట్ బుక్లో 1 to 9 పుంలింగ ఉన్నాయి, స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయి. టెక్స్ట్ బుక్ నుండి చూసి ఆ శబ్దాలు ప్రాక్టీస్ చేసుకోవాలి. 8 మార్క్స్. నెక్స్ట్ 15th బిట్, ధాతు రూపాని. ధాతు రూపాని ఫ్రమ్ లట్, లడ్, లుట్ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఈ ధాతు రూపాలు చదువుకుంటే సరిపోతుంది. 6 మార్క్స్. నెక్స్ట్ 16th బిట్, సంస్కృత భాషాయ అనువదత. సంస్కృత భాషాయ అనువదత మనం సాంస్క్రిట్ భాషలోకి అనువాదం చేసి ఇంగ్లీష్లో ఇస్తారు. సాంస్క్రిట్లో అనువాదం చేసి రాయాలి. ఓకే, టెక్స్ట్ బుక్లో నుంచి 1 to 25 ఫ్రమ్ టెక్స్ట్ బుక్. 5 మార్క్స్. టోటల్ మనకు 100 మార్క్స్ పేపర్. ఓకే, ఇంకా ఇంపార్టెంట్
లెసన్స్ ఇచ్చాను ఇక్కడ. ఇవి చదువుకుంటే మనకు ఈజీగా మనం 99 100 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.